హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాకు తెలిసి కోవిడ్కి ముందు సినిమా, కోవిడ్ తర్వాత సినిమాలో అంటే లాక్డౌన్ ముందు సినిమా, లాక్డౌన్ తర్వాత సినిమాలో అయిపోయింది. ఒకప్పుడు శాండిల్వుడ్, కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇలా ఉండేవి కదా. కానీ నాకు తెలిసి లాక్డౌన్ తర్వాత ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి అనమాట. లాంగ్వేజ్ ఏదైనా సినిమా అయిపోయింది. అందుకే ఎక్కడ నటులనైనా కూడా ఇక్కడ కూడా అంతే బాగా వెల్కమ్ చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోయే ఆ టీంని చూస్తే మీరు మామూలుగా అయితే భారీ తారాగణం అంటాం కదా, అలా ఇంటర్వ్యూ కూడా మల్టీ స్టారర్ లాగా భారీ తారాగణంతో ఇంటర్వ్యూ ఉందన్నమాట. నాకు తెలిసి ఇంట్రడక్షన్స్ ఇవ్వాల్సిన పర్సన్స్ కాదండి వీళ్ళు. ఆల్రెడీ మనందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మనుషులు, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. సో ఆలస్యం చేయకుండా యువరత్న టీమ్ ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ అండి. హాయ్ 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 సార్. మాస్క్ తీశారు మీరు, ఫైనలీ మాస్క్ తీశారు. ప్రమోషన్స్లో మాత్రం ఇది సాధ్యం అవుతుంది. బట్ యా, అంటే మీరు కరోనాకి భయపడుతున్నా కూడా మీ మ్యూజిక్ మాత్రం అంతే, ఏం మాత్రం గ్రేస్ తగ్గలేదు. అది అంటే కరోనాకి భయపడుతున్నాం కాబట్టి మ్యూజిక్ కరెక్ట్గా చేస్తున్నాం. సో ఇంకొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ యాడ్ అయిపోయిందేమో అని నాకు అనిపించింది బికాస్ ఆఫ్ మాస్క్. ఏం లేదు, అంతేం లేదు. అంటే బికాస్ ఇవన్నీ లాస్ట్ 1 year ముందర నుంచే చేస్తున్న సినిమాలు కాబట్టి కొంచెం ఈ లాక్డౌన్లో కొంచెం అప్గ్రేడ్ అయ్యాం. వేరేం లేదు. ఓకే, బట్ మీ అందరికీ బ్రేక్ ఉంది కానీ మీకైతే బ్రేక్ దొరకలేదేమో అనిపించింది నాకైతే. బ్రేకే లేదు కదా, ఫింగర్స్ అంతా ఓకే కదా సార్? బాగుంది. కూల్. సో వెల్కమ్ టు టాలీవుడ్ అండ్ వెల్కమ్ టు హైదరాబాద్ సార్. నాకు తెలుసు బిఫోర్ మీరు విజిట్ చేసి ఉంటారు, బట్ అఫీషియల్లీ యువరత్న తెలుగులో కూడా రిలీజ్ అవ్వడం అనేది మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. అండ్ యాజ్ ఐ సెడ్ ఇంతకు ముందు నేను ఏదైతే చెప్పానో, నౌడేస్ శాండిల్వుడ్, కోలీవుడ్ కాదు, ఇప్పుడు ఓన్లీ సినిమా అనేదే ఉండింది. సో ఇంకొకటి థ్యాంక్ యూ సో మచ్ మీకు, ఎందుకంటే సినిమాని మేము ఇప్పటివరకు వేరే లాంగ్వేజ్ సినిమాని సబ్ టైటిల్స్తో చూడాల్సి వచ్చేది, కింద పైన ఇలా మిస్ అయిపోయేదాన్ని నేను. నవ్వు ఆ ప్రాబ్లం లేదు. కంప్లీట్ తెలుగు సౌండ్ చేస్తుంది సినిమా, కన్నడ సినిమా కూడా. సో సార్ ఫస్ట్ ఒక సీక్రెట్ చెప్పండి. ఇంత సింపుల్గా ఉండడానికి ఏమైనా ఫుడ్లో ఏమైనా విటమిన్స్ ఏమైనా యాడ్ చేసుకొని తినాలా? సో ఎలా సార్, అంత స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా ఇంత సింపుల్గా ఉండాలి? ఏదైనా ఎనర్జీ డ్రింక్ ఉంటుందా సార్, సింపుల్ సిటీ డ్రింక్ లాగా? లేదండి, మంచి స్లీప్, మంచి సాపాడు, మంచి భోజనం, గుడ్ ఫ్రెండ్స్, గుడ్ ఇనఫ్. బట్ నాకు తెలిసినంత వరకు మీ ఇంటర్వ్యూ అని చెప్పగానే, చాలా సినిమాలు నేను మీవి చూడడం జరిగింది, బట్ ఇంటర్వ్యూ అని చెప్పగానే సో చాలా ఇంటర్వ్యూస్ చూడడం జరిగింది. అన్ని ఇంటర్వ్యూస్లో మీరు అలానే కనిపించారు, సేమ్ అంతే సింపుల్గా కనిపించారు. ఓకే, రాజ్ కుమార్ గారి సన్, ఓకే, ఇంత పెద్ద స్టార్స్ ఉన్న ఫ్యామిలీ అండ్ ఆయన ఒక సూపర్ స్టార్ అయినా కూడా స్టిల్ హీస్ లైక్ దట్. సో మేబీ అది కూడా నేర్చుకోవాలేమో. సూపర్ స్టార్డమ్ షుడ్ బి షోన్ ఇన్ ద సినిమా అండి. పర్సనల్ లైఫ్లో దెర్ ఇస్ నో పాయింట్. పర్సనల్ లైఫ్లో మనం వీఆర్ ఆల్ వన్, వీఆర్ జస్ట్ ద సేమ్. ట్రూ, అంతేలేండి. వెలుగునిచ్చే నక్షత్రానికి, స్టార్కి తెలుస్తుందా చెప్పండి అది ఎంత వెలుగునిస్తుందో. సో అలానే బికాజ్ మేబీ మీ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లో పేపర్లు చింపే వాళ్ళకి, విజిల్స్ వేసే వాళ్ళకి తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ గ్రేస్ని మీరు ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు అండ్ టాలీవుడ్కి కూడా తీసుకొచ్చినందుకు. అఫ్ కోర్స్ ఇప్పటి వరకు మీరు తెలుగు ఫిలిమ్స్ని రీమేక్ చేయడం చూసాము, కొన్నిటిని. దూకుడు కూడా రీమేక్ చేయడం జరిగింది మీరు, బట్ ఇప్పుడు స్ట్రైట్ తెలుగు ఆడియన్స్ని పలకరిస్తున్నారు. అబౌట్ 10 years back జాకీ అనే వన్ ఫిల్మ్ ఇక్కడ డబ్బాయి రిలీజ్ అయింది. అండ్ ప్రీ రిలీజ్ కూడా మీరు చేశారు, అల్లు అర్జున్ పార్టిసిపేట్ చేశారు దాంట్లో. అల్లు అర్జున్ గారు, తర్వాత నాగేశ్వరరావు గారు, కోట శ్రీనివాసరావు గారు, నాగేశ్వరరావు గారు, దే వర్ ఆల్ దేర్ ఇన్ ది ఈవెంట్. అండ్ ఆఫ్ కోర్స్ దట్ వాజ్ అ లాంగ్ టైమ్ బ్యాక్. ఇట్ వాజ్ డబ్డ్ ఒక ఇయర్ తర్వాత ఇక్కడ డబ్బాయి రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు సైమల్టేనియస్లో యువరత్న ఫర్ ద ఫస్ట్ టైం. వెయిటింగ్ సార్. ఇక్కడ పవర్ స్టార్తో, అక్కడ పవర్ స్టార్తో. సో అఫ్ కోర్స్ అందరు స్టార్స్తో అంటే ఇంకా షైన్ చేస్తారేమో అనిపిస్తుంది. ఆ పక్కన మీరు జాయిన్ అవ్వగానే ఆ స్టార్ వెలుగు ఇంకొంచెం ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఆయన పేరులోనే ఉంది కదా, ప్రకాశం. దట్స్ వై అదే నేను పవర్ ఉన్న కథలు, మంచి కథలు. అండ్ ఐఎమ్ లక్కీ టు బ్లెస్డ్ టు బి ఎవ్రీవేర్, that I'm still relevant everywhere. And అవును, మీరు చెప్పినట్టు ఇక్కడ ఒక పవర్ స్టార్ సినిమా 9th రిలీజ్, ఇంకో పవర్ స్టార్తో ఫస్ట్ రిలీజు. బట్
ద స్టోరీ ఈజ్ వండర్ఫుల్. 2 సినిమాలు కూడా రైట్. నాకు నచ్చింది అది. అంటే ఒక పాయింట్ తర్వాత మన నటన గురించి ఆలోచించడం పక్కన పెట్టేయాలి కదా. అంటే ఇంకా నేను బాగా నటిస్తాను అని ఎందుకు చూపిస్తూ అది కాదు మనకు కావాల్సింది. ఎక్కువ మన ఉన్న ప్రొఫెషన్తో ఒక మంచి విషయాలు చెప్పగలుగుతామా, కరెక్ట్. ఒక మంచి పాత్రలకి మనం ప్రాణం ఇవ్వగలుగుతామా, దానివల్ల ఒక గుర్తింపు తీసుకోగలుగుతామా, ఉన్న పేరును కాపాడుకోగలుగుతామా, విలువల్ని మనం అందరి మధ్య మాట్లాడగలుగుతామా అనేది ముఖ్యమైపోతుంది. అలాంటి విషయంలో యూజువల్లీ మీరు అందరూ చెప్తున్నట్టు నేను యూజువల్లీ ఇంటర్వ్యూస్కి రాను. బట్ వెన్ ఐ కమ్ ఇట్ మీన్స్ మోర్ ఇంపార్టెంట్ మీ బికాస్ యువరత్న అనేది ఒక కన్నడ సినిమా, తెలుగు మీరు చెప్పినట్టు నౌ ద బ్యారియర్స్ హ్యావ్ గాన్. కరెక్ట్. ఇప్పుడు ఓటీటీ హెస్ కమ్ అండ్ లాక్డౌన్ హెస్ టాట్ us లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అండ్ వేరే వేరే సినిమాలు కూడా ఈక్వల్గా వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ నుంచి కథల స్ట్రెంగ్త్ నుంచి బయటకు వస్తున్నారు. అండ్ బిగర్ ఆడియన్స్ తెలుస్తుంది వాళ్ళకి, ప్రేక్షకులు చూడడానికి రెడీగా ఉన్నారు. ఇఫ్ యూ గివ్ దెమ్ అ నేషనల్ సబ్జెక్ట్, ఇట్ విల్ గివ్ యూనివర్సల్ సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు. అలాంటి ఒక మంచి ఆలోచన ఈ సినిమా యువరత్నం. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, మన సొసైటీ గురించి, మనకున్న హక్కుల గురించి, ఈక్వల్ రైట్ టు ఎడ్యుకేషన్ ఏమవుతుంది, దీనికి కారణం ఏంటి, మనం కనిపించే విషయాలు ఏంటి, కనిపించిన విషయాలు ఏంటి, దాన్ని ఎలా అవగాహన చేసుకోవాలి. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ సచ్ ఫిల్మ్. అండ్ మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది సార్, బిగ్ స్క్రీన్ మీద మీరు ప్రశ్నిస్తున్నా లేకపోతే ఒక టీవీ ఇంటర్వ్యూలో మీరు ప్రశ్నిస్తున్నా అది బాగా అనిపిస్తుంది. సో మేబీ అది చాలా రిఫ్లెక్ట్ అవుతుందేమో అని ప్రశ్నించాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మన వ్యక్తిత్వం మనం ప్రశ్నించుకోవాలి, అలాగే అవతల వాళ్ళని కూడా ప్రశ్నించాలి. లేకపోతే ఒక బాధ్యత ఉంటుంది కదా. ఒక ఊరికే మనం నటనకో ఒక పేరు వచ్చిందని ప్రేక్షకులు జనాలు మనల్ని అక్కడ పెట్టలేదు, ఇంకేదో ఎదురు చూస్తారు. నువ్వు అంత ఎత్తుకు మిమ్మల్ని చూస్తున్నావంటే మనం మాట్లాడేది మనం క్వశ్చన్ వాళ్ళ గొంతు అవ్వాలి అని కూడా ఉంటుంది. సో అలాంటి విషయం, అలాంటి ఒక సంధికాలంలో నేను ఉన్నప్పుడు ఇలాంటి నాకు చాలా నచ్చిన దగ్గరైన విషయం వేర్ ఐ రియలీ క్రై ఫర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ దిస్ కంట్రీ. మనం ఏమనుకుంటున్నాం, మనం ఎలా తప్పు రూట్లో వెళ్తున్నాం, మనం తప్పైన అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, దాని గురించి ఒక కమర్షియల్ మాస్ ఫిల్మ్ చేసినప్పుడు. అండ్ వీళ్ళు తెలుగులో చేస్తున్నారంటే నేనే డబ్ చేశాను ఈ సినిమా. యూజువలీ డబ్బింగ్ చేయను, నాకు ఆ భావంలో ఒక చిన్న పలకం కూడా బయట వెళ్ళకూడదు. అండ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ మై హార్ట్ ద వే ఇట్ ఈస్ డన్. సో అందుకే వచ్చి ప్రేక్షకులను అడుగుతున్నా, ప్లీజ్ సీ దిస్ ఫిల్మ్. కానీ ప్లీజ్ మీరే డబ్బింగ్ చేయండి మీ రోల్స్, ఎందుకంటే మీ వాయిస్ ని వేరే వాళ్ళు మ్యాచ్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. తెలుగు సినిమా అంటే మాట్లాడవచ్చు, రైట్. చాలా లాంగ్వేజ్ సినిమాలు చేసిన ప్రతి ఒక్కటి డబ్బింగ్ వస్తే ఏ కారణాలకి డబ్బింగ్ చెప్తారో అర్థం కాదు మనకి అది కాదు కదా. కొన్ని విలువున్న సినిమాలు చేస్తున్నప్పుడు భావం ఒక యూనివర్సల్గా ఉన్నప్పుడు, అది మన ఆలోచన అయినప్పుడు, అది నా గొంతులోనే వెళ్ళాలి. నా ప్రేక్షకులకి, నన్ను ప్రేమించే వాళ్ళకి, నన్ను అభిమానించే వాళ్ళకి, ఎదురు చూసే వాళ్ళకి నా గొంతుతో వెళ్తే నేను చెప్పినట్టు ఉంటుందని ఒక చిన్న ఫీలింగ్, ఒక చిన్న సంవాదం బాగుంటుందని. అందుకే ఐ చూజ్ మై ఫిల్మ్స్. మణిరత్నం గారి ఫిల్మ్స్ ఐ విల్ చూస్. ఐ విల్ నాట్ డబ్ ఆల్ కమర్షియల్ ఫిల్మ్స్. తెలుగు నుంచి మనం వాళ్ళు వేరే లాంగ్వేజ్ డబ్ చేసినప్పుడు కూడా నేను చేయను. బట్ సమ్ ఫిల్మ్స్ ఐ ఫీల్ వెరీ పర్సనలీ కనెక్టెడ్. రైట్. సో మిమ్మల్ని సినిమాలో చూసినప్పుడు అబ్బా ప్రకాష్ రాజ్ గారు భలే చేశారే అనిపిస్తుంది, ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు భలే మాట్లాడారే అనిపిస్తుంది అనమాట. ఏదైనా భలే అనేది వచ్చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. సార్ ఫస్ట్ డైరెక్టర్ అవ్వాలంటే మామూలుగా అయితే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి, తర్వాత అసోసియేట్గా, తర్వాత కో డైరెక్టర్గా, తర్వాత డైరెక్టర్, ఇది ప్రాసెస్ అని నేను విన్నాను సార్. కానీ డైరెక్టర్ అవ్వడానికి ఫస్ట్ ఇన్ఫోసిస్లో జాబ్ చేసి లిరిక్స్ రాసి దాని తర్వాత డైరెక్ట్. సార్ ఇది ప్రాసెస్ సార్? ఇది నా పర్సనల్ ప్రాసెస్, ఒక్కొక్కరికి ఒకరు ఉంటుంది. ఇన్ఫోసిస్లో నేను వర్క్ చేయాలని నా ఫాదర్ కోరిక. ఓకే. సో దానికి 1 year అక్కడ వర్క్ చేశాను, వదిలేసి సో ఐ ఎంటర్డ్ సినిమా 2010. సో ఫస్ట్ ఐ wrote a song when I was in college, final year of BCom. I wrote a song. Then I entered as an assistant director, assistant dialogue writer, then dialogue writer, then associate. But finally I turned director in 2014. మీ ఫాదర్ డ్రీమ్ మీరు ఇన్ఫోసిస్లో జాబ్ చేయాలని, మీ డ్రీమ్ ఏముండే సార్ అప్పుడు? సినిమా డైరెక్టర్ అవ్వాలని. కానీ లిరిక్స్ ని చూస్ చేసుకున్నారు మీరు, అంటే అది ఈజియెస్ట్ వేనా సార్ అప్పుడు? ఓకే. ఒక ఎంట్రీ కావాలి కదా, ఎక్కడైనా వెళ్ళాలంటే ఒక ఎంట్రీ కావాలి. సో ఎంట్రీ, మై పార్ట్ వాస్ ఐ యూస్ టు రైట్ లిటిల్ స్మాల్ పోయమ్స్ అండ్ ఆల్. ఓకే. సో దెన్ ఐ స్టార్ట్ సమ్ one fine day someone gave me a chance, so entered as a lyric writer. Okay. So then my journey started. It's like 4 to 5 years. I took 4 to 5 years. Then 2014 Mr. and Mrs. Ramachari, Yash film happened. 2017 Rajkumar happened with Puneet sir. Now 21 again with Puneet sir and
Kannada's one of the biggest productions, Hambale Films. So back to back, my second film with them, with Puneet sir. రైట్ సేమ్ టీమ్ అందులో ప్రకాష్ రాజ్ గారు కూడా ఉన్నారు. సో Rajkumara, I worked with sir, and again this film. రైట్ So we three, we have shared 2 films, and Taman is న్యూ జాయిన్ yeah, he's a wild card entry. He came and he did his part amazingly. He did his part, like songs, re-recording. I saw the first copy 2 days before in Chennai, and he has given his life to the cinema. రైట్ He has given his best, so you will experience that sound and his sound designing and his emotion. He has created a very big emotion in the cinema. In theaters, definitely people will enjoy it. రైట్ సార్ మీకు పునీత్ గారితో సినిమా చేసేటప్పుడు వేరే టైటిల్స్ కాదు ఈయనకి ఇదే యాప్ట్ అనుకుంటున్నారు మీరు? అప్పుడు రాజకుమార, ఇప్పుడు యువరత్న. సో యువరత్న రాజకుమార రెండు కొంచెం దగ్గరగానే ఉంటాయి నాకు తెలిసినంత వరకు. Yuvaratna is it's not a name, it's a tag. Yuvaratna is like youth icon. ఎస్ కింద పవర్ ఆఫ్ యూత్. Power of youth is youth power. సో రాజ్కుమారలో రాజరత్న అని ఒక షీల్డ్ వేసాం సార్కి. పవర్ స్టార్ ఉండింది, రాజరత్న అని వేసాం. సో ఇది ఒక కన్నడ టైటిల్ కావాల్సింది ఈ సినిమా. సో కన్నడ టైటిల్ ఏదైనా యూత్ కనెక్ట్ అవ్వాలి. యువ ఉండింది, సో యువరాజ అని శివరాజ్ కుమార్ సార్ హెస్ డన్ వన్ ఫిలిం. ఇట్స్ రీమేక్ ఆఫ్ తమ్ముడు హి హెస్ డన్. సో యువ వచ్చింది, లైక్ వి యాడెడ్ రత్న. యువరత్న ఇస్ లైక్ ద యూత్ ఐకాన్. రైట్ సో హి హెస్ రిప్రజెంటెడ్ ద యూత్ ఆఫ్ ది సొసైటీ. రైట్ సార్, అంటే ఇంట్లో అంతమంది స్టార్స్ ఉంటే ఎప్పుడైనా గెట్ టుగెదర్ కలిసినప్పుడు ఏదైనా ఫిలింఫేర్ అవార్డ్ ఫంక్షన్కి వెళ్తున్నట్టు ఉంటుందా సార్? ఫ్యామిలీ ఫంక్షన్ లాగే ఉంటుందా మీ ఇంట్లో అందరూ? ఫ్యామిలీ ఫంక్షన్ లాగే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను శివన్న మెనీ టైమ్స్ హైదరాబాద్కి వచ్చాను ఓకే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్కి. ఓకే ఒకసారి సైమా అండ్ లాట్ ఆఫ్ అవార్డ్ ఫంక్షన్స్ అండి. వీ హ్యావ్ కమ్ టు హైదరాబాద్ టుగెదర్. యా ఫ్రమ్ ద ఫ్యామిలీ. బట్ అట్ హోమ్ గెట్ టుగెదర్స్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా ఉంటుంది. రైట్ సార్, మామూలుగా అయితే అంటే ఫాదర్ ఒక ట్రెండ్ సెట్ చేసేసిన తర్వాత డెఫినెట్గా ఒక వే ఉంది, చాలా ఈజీ అవుతుంది స్టార్ కిడ్స్ రావడానికి ఇండస్ట్రీలోకి. ఇది బేసిక్గా బయట వాళ్ళకు ఉంటూ ఉంటుంది. బట్ సింగింగ్ అండ్ మీ డాన్స్ చూస్తే సమ్ యూట్యూబ్లో కొట్టగానే అల్లు అర్జున్ వర్సెస్ పునీత్ అని ఒక వీడియో వచ్చింది. సో మీ ఫ్లో మూమెంట్స్ కానీ లేకపోతే మీ మూమెంట్స్ కానీ చూస్తే ఇంత కష్టపడాలి ప్రతి సక్సెస్ వెనకాల. వాట్ ఎవర్ లైక్ ఒక సినిమాకి ఈజీ అవ్వచ్చు ఒక వే అయితే, బట్ దాని తర్వాత ఒక స్ట్రగులే ఒక స్టార్ని క్రియేట్ చేస్తుంది, వాళ్ళ సెల్ఫ్ స్ట్రగులే క్రియేట్ చేస్తుంది అని అర్థమైంది మాకైతే. సో ఎవ్రీ ఫిలింకి మీకు అనిపిస్తుందా సార్, ఓకే 150 పెట్టుకొని మనల్ని నమ్మి సినిమాకి వస్తున్నారు, వాళ్ళకి సంథింగ్ మనం ఇవ్వాలి 150? డెఫినెట్లీ ఒక యాక్టర్ అయిన తర్వాత వాడు డబ్బు పెట్టి టికెట్స్ ఇస్తారు కదా, అది రివర్స్లో మనం ఇన్ దిస్ సెన్స్ విల్ హావ్ టు హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఇట్. ఓకే. That is why I adore actors like, if you start with Telugu itself, could be our Tarak, Allu Arjun, Ram Charan. Come on, they come from great families too. Why that effort? Why that effort? Right. It's because the way fans follow them, isn't it? Can't even believe the way they dance till now. So it's great. So that's the way I feel that if a person buys a ticket and comes, you should feel responsible that you're a hero of the film. You should do something which is impossible. Right. Of course. అది వర్త్వైల్గా ఉండాలి. అంటే నేను ఇప్పుడు థియేటర్కి వెళ్ళి ఒక ఫిల్మ్ యాక్టర్ది ఫిల్మ్ చూస్తానంటే, కమర్షియల్ ఫిల్మ్ చూస్తానంటే నన్ను ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తాను. మన హీరో ఇది చేయాలి, అది చేయాలి. సో అది కావాలి ఒక హీరో ఉంటే. It will be nice. Of course, అందుకే సూపర్ హిట్స్ ఇస్తున్నారు మీకు, అందుకే బ్లాక్ బస్టర్స్ God's ఇస్తున్నారు. grace. Thanks to all my fans and people of Karnataka. Now, of course, I ask people in Andhra Pradesh to come and watch the film. Andhra Pradesh and Telangana. బట్ సీరియస్లీ అంటే కర్ణాటక మేబీ అంత దగ్గర అవ్వడం వల్లనేమో, జస్ట్ డ్రైవ్ కార్లో వెళ్ళిపోయినా వచ్చేయడం వల్లనేమో మాకు మీరు మేబీ యువరత్న అని ఇప్పుడు స్ట్రైట్గా రిలీజ్ చేస్తున్నా కూడా బిఫోర్ రాజ్ కుమార్ గారు కానీ మీరు కానీ శివరాజ్ కుమార్ గారు కానీ మాకు ఓన్ లాగే అనిపిస్తూ ఉంటుంది అదేంటో ఇక్కడ. సో ఇక్కడ ఆడియన్స్ అందరికీ అంతేలా మీరు తెలుసు బాగా వ్యూవర్స్, సో అందుకే వెయిట్ చేస్తున్నారు, ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. Very nice. Thank you. సార్ మీరు బేసిక్గా క్రికెట్ అంటే ప్యాషన్ ఉండడం వలన సార్ అన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ 6s 4s 126 సినిమా, ఇది ఎన్నో సినిమా? నాకు వేరే గోళ తెలియదు, అంటే మ్యూజిక్ క్రికెట్
రాత్రి 9 వెళ్ళి క్రికెట్ ఆడతాను, పొద్దున్న 9 నుంచి రాత్రి 9 మ్యూజిక్ చేస్తాను. ఈ రెండే తెలుసు కాబట్టి ఆ 2 పనులు చేస్తున్నాను. దాంట్లో సెంచరీ ఎంత ఫాస్ట్ గా చేస్తే అంత బాగుంటుంది అన్నట్టు మీరు సినిమాల్లో కూడా సెంచరీ చేసేసారు. అంతే అంతే తెలిసిన పని చేస్తున్నాం అంతే. వరుణ్ ఎలా వాడినా సో యా, ఇప్పుడు డెఫినెట్గా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ని బట్టి మ్యూజిక్ క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సరే, ఇన్ని ఎమోషన్స్ని ఒకేసారి బేసిక్గా కొంచెం డైరెక్టర్కి యాక్టర్కి కాస్త బ్రేక్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్కి మాత్రం కాదు, ఇన్ని లాంగ్వేజ్లో ఇన్ని ఎమోషన్స్ని ఎలా సార్ ఆ బ్రెయిన్లో పెట్టుకుని ఎలా సార్ అలా క్రియేట్ చేయాలి? అంటే అవన్నీ డైరెక్టర్స్ వాళ్ళు ఇచ్చే ఇన్పుట్ బట్టి వాళ్ళు ఎలా హౌ దే నరేట్ ద స్టోరీ, సో దానికి ఎలా ఐ కెన్ బీ ద మ్యూజికల్ వర్షన్ అనేది. సో ఇట్ విల్ బీ వెరీ డిఫరెన్స్. కమర్షియల్ సినిమా చేసినప్పుడు ఏం చేయలేము, ఇక్కడ మాస్ సాంగ్, ఇక్కడ హీరో ఐటమ్ సాంగ్ అన్నప్పుడు ఏం చేయలేము, అవన్నీ ఒకేలాగే ఉంటాయి, అది రెగ్యులర్గా ఉంటుంది. బట్ ఇలాంటి స్క్రిప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఒక సంథింగ్ ఒక మెసేజ్ ఉండే ఫిల్మ్స్ చేసేటప్పుడు దెర్ విల్ బీ సో మెనీ ఆఫ్ చేంజెస్ అనమాట. సో ఐ చేంజ్ మై డైరెక్షన్ ఫ్రమ్ ద లాస్ట్ ఒక 25 ఫిల్మ్స్గా ఐ చేంజ్ మై వే ఆఫ్ సెలెక్టింగ్ ఫిల్మ్స్. సో ఐమ్ ఏబుల్ టు ఎంజాయ్ మై మ్యూజిక్ నౌ. సో ఇంకా ఐమ్ ఏబుల్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ ద డైరెక్టర్స్ నౌ. మేబీ బికాస్ ఐఎమ్ లైకింగ్ అండ్ డూయింగ్ సో మెనీ థింగ్స్. రైట్. ఇన్ని సినిమాలు మాకంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చూస్తూ ఉంటేనే ఏం సినిమా ఏంటి అన్న చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. యాక్చువల్లీ ఏంటి ప్రాబ్లం ఎలా అయిందంటే లాక్డౌన్ అప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు కొన్ని ఆగిపోయాయి, రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఇప్పుడు ఆన్ టైం రిలీజ్ అవుతున్నాయి. సో ఒకటి పైన ఒకటి పడిపోయింది అనమాట. అందుకే మీరు ఎక్కువ కొంచెం మిక్స్డ్గా అంటే క్రాక్ బ్యాక్ టు బ్యాక్ అన్నీ వచ్చేస్తున్నాయి. సోలోపతికి సో బట్ లాక్డౌన్ నుంచి ఆల్మోస్ట్ రిలీజ్ అయిన సినిమాలు అవి నావే ఉన్నాయి. ఎలా ఉంటుంది సార్? ఓకే, పునీత్ గారు ఎంట్రీ కాదు కదా, రవితేజ గారు ఎంట్రీ, ఈ ట్రాక్ ఆ ట్రాక్ అలాంటిది ఏమి ఉండదు. అంటే చాలా టైం తీసుకుని చేసాం. ఎవరైనా రీ రికార్డింగే దాదాపు ఒక 39-40 days చేసి ఉంటాము. చాలా నా లాంగెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇది లాక్డౌన్లో. బికాస్ అందరూ స్కోప్ జేలో వైలన్ వాయిస్తున్నారు మాసిడోనియాలో, బెంగళూరులో తన ఇంట్లోంచి ఫ్లూట్ వాయించి పంపించారు ఒకను. సో అలా లాక్డౌన్లో అలా మొత్తం గ్యాదర్ అందరు ఫేస్బుక్ జూమ్లో, కొన్ని అవుట్ ఆఫ్ జూమ్లో, కొన్ని జూమ్లో అందరినీ గ్యాదర్ చేసి ఫైల్స్ పంపించి చాలా కష్టపడి చేసాం. బికాస్ ఈ సినిమా వాజ్ ఆస్కింగ్ వెరీ లైవ్ మ్యూజిక్. ఈ సినిమాలో ఇట్ వాజ్ ఆస్కింగ్ సో మచ్ ఆఫ్ లైవ్. అంటే లైవ్ మ్యూజిక్ కాబట్టి లైవ్ లోనే చేశారు. స్కోప్ జేలో ఎప్పుడు లాక్డౌన్ తీశారు అని చెప్పి వాళ్ళకి అనుకుని అండ్ మాసిడోనియాలో లైవ్ రికార్డింగ్ అన్ని అక్కడ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఇండియాలో ఇంకా అలౌ చేయలేదు, లాక్డౌన్ ఓపెన్ అవ్వలేదు. బట్ సినిమా ఓపెన్ అయ్యే ఫస్ట్ సినిమా వాజ్ యువరత్న టు గెట్ రెడీ. అప్పుడు ఆగస్ట్లోనే మేము అనుకున్నాం, September Augustలో రిలీజ్ చేసేద్దాం అనుకున్నాం. బట్ వీఆర్ ఇలా స్కాటర్డ్గా వర్క్ చేసాం అనమాట. చెన్నైలో ఎక్కడో రెహమాన్ గారి స్టూడియోలో ఒక 2-3 hours శివమణి గారి డ్రమ్స్, బాంబేలో నవీన్ అని అతను ఫ్లూట్ వాయించారు, కేరళలోంచి ఒక చండ తను వాయించి తన ఇంట్లోనే అందరూ ఎవ్రీబడి వాళ్ళు ఇండిపెండెంట్గా దే మేడ్ దర్ హోమ్ స్టూడియోస్ అన్నమాట. సో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి కమర్షియల్ సాంగ్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. బట్ దాంట్లో మెసేజ్ ఇచ్చేటప్పుడు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఏదైతే ఆ పర్టికులర్ సీన్స్ వస్తాయో ఆ టైంలో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆడియన్స్ మీద. అండ్ స్పెషల్గా పర్టికులర్ కేర్ ఏమన్నా తీసుకోవడం జరిగిందా? బికాజ్ ఇది నాకు తెలిసినంత వరకు ఈ పాయింట్ ప్రకాష్ రాజ్ గారు ప్రశ్నించే పాయింట్, చెప్పే పాయింట్ చాలా మందికి కనెక్ట్ చేస్తుంది ఇది అని. అంటే ఎంత ఇచ్చినా డైరెక్టర్కి ఒక క్లారిటీ ఉండాలి. ఈ స్పేస్ ఇస్తే ఈ సీన్ టు ఈ సీన్ ఈ స్పేస్ ఇస్తే తను స్కోర్ చేయగలడు. నాకు స్పేస్ ఇస్తేనే కదా ఆర్ఆర్ లేసే, లేకపోతే డైలాగ్ వెళ్తుంటే కూడా స్పేస్ తీసుకుంటున్నట్టున్నారు. ఎలా ఉంటే డైలాగ్ గా ఉంటే బడంగ్ 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 అలానే వెళ్తాయి అన్నమాట. సో బట్ హీ నోస్ ద వాల్యూ, హీ అండర్స్టూడ్ మీ వెరీ వెల్. సో హీ సా మై ఫిల్మ్స్, హీ నో దట్ స్పేస్ ఇస్తే హౌ కెన్ తమన్ టేక్ దిస్ టు ద నెక్స్ట్ దీనికి ఎలా సీన్ టు సీన్ ఎలా కనెక్ట్ చేయగలం. సో పాటలు కూడా ఈ గేవ్ సో మచ్ ఆఫ్ స్పేస్. అంటే ఈ పాట ఈ టుక్ కేర్ ఆఫ్ మీ వెరీ వెల్. అంటే చాలా జాగ్రత్తగా ఈ టుక్ మ్యూజిక్ ఫ్రమ్ మీ. అంటే చాలా అంటే మీ ఇద్దరం మోర్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ లాగా we were like very good brothers, set dosa friends. సెట్ అయింది. ఓకే, బాగా మంచి మ్యూజిక్ రావాలంటే తమన్ గారికి ఇది ఫ్లాష్ న్యూస్. ఇది సెట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ సెట్ అవ్వాలి. ఊరికి నేను ఎప్పుడంటే నా ఎర్లియర్ స్టేజ్ అబౌట్ 97-98 వచ్చి నేను రాజేంద్ర గారి స్టూడియో రికార్డింగ్కి వెళ్ళేవాడిని. చెన్నై నుంచి బెంగళూరు ఎక్స్ప్రెస్ పట్టుకుని నైట్ మెయిల్ ఎక్కి వెళ్ళేవాళ్ళం. సో వెళ్ళి రికార్డింగ్ ఫినిష్ చేసుకుని 3-4 days అక్కడ అప్పుడు 3 రోజులే చేస్తారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎంతైనా బీప్ టు బీప్ మార్క్ కట్ బ్యాంగ్ జజాంగ్ అయిపోతుంది 3 రోజుల్లో. ఎంతైనా ఎంత పెద్ద రికార్డింగ్ అయినా అయిపోతుంది. అప్పటి నుంచి మా ఫాదర్ నన్ను తీసుకెళ్లేవారు అనమాట కొన్ని బెంగళూరులో టిఫిన్స్ కి అని. సో అలా నేను మా ఫాదర్ని గుర్తు తెచ్చుకోవడానికి
కొన్ని ఏరియాలు ఉన్నాయన్నమాట. సంకీర్తన్ స్టూడియో ఉండేది, చాముండి స్టూడియో ఉండేది, దాని తర్వాత ప్రసాద్ కంఠీరవ స్టూడియోస్ అనే ఒకటి ఉండేది. సో ఇక్కడంతా మాకు ఫేవరెట్ స్పాట్స్ ఒక హోటల్స్ ఉండేవి అనమాట. అక్కడంతా వెళ్ళి తినేవాళ్ళం జస్ట్ టు గెట్ ఆ మెమరీస్ ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడానికి. యా గాట్ ఇట్ సార్. Yeah. సో కంప్లీట్ సెట్ తో మీద ఫోకస్ నేను వెళ్ళని నాకు కూడా ఆకలిస్తుంది. సో నేను స్టాప్ చేద్దాం అనుకున్నాను సార్. ఇందాక డైరెక్టర్ సార్ చెప్పడం జరిగింది ఇన్ఫోసిస్ లో చేయడం అంటే వాళ్ళ ఫాదర్ డ్రీమ్ అని. అండ్ మీ ఫాదర్ డ్రీమ్ ఏమి ఉండింది అసలు? అంటే డెఫినెట్ గా ఒక డ్రీమ్ అయితే ఆయన వైపు నుంచి కూడా ఉంటుంది పిల్లల పట్ల. I think probably his dream would have been for us to be good human beings first. ఓకే, చాలా బాగా మనుషులు అవ్వాలి అన్న ఒక రైట్ రైట్ గాట్. డ్రీమ్ డెఫినెట్లీ హీ హ్యాడ్. ఆయన ఏమైనా చెప్పేవారా అంటే ఇండస్ట్రీ ఎంట్రీ కంటే ముందు? సో మిమ్మల్ని కానీ శివరాజ్ కుమార్ గారిని కానీ సో అరే నువ్వు ఇలా అయితే బాగుంటుంది, ఈ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది, ఇలాంటివి ఏమైనా ఉండే? నెవర్ ఓకే. హీ ఆల్వేస్ టోల్డ్ us ఫోకస్ ఆన్ వాట్ యు లైక్. అంటే నాకు కూడా ఇనిషియల్లీ యాక్టింగ్ వాజ్ నాట్ మై ఆప్షన్ ఎట్ ఆల్. సార్ ఆప్షన్ లేకుండానే ఇన్ని అవార్డ్స్ తీసుకున్నారంటే ఐ వాంటెడ్ టు బి బిజినెస్ మ్యాన్ అవ్వాలి చాలా ఇష్టం. తర్వాత ప్రొడక్షన్లో నేను 95-96 నుంచి మేనేజర్గా మీ మదర్ టేక్ కేర్ చేస్తారు in our మన own production company lo I was a manager for some time. Then I started enjoying that job more. I want to ఎప్పుడు ప్రొడ్యూసర్ బెస్ట్ లొకేషన్ వెళ్ళొచ్చు అన్ని ఫుడ్ గిట్ తింటున్న యాక్షన్ కట్. సార్ ప్రొడ్యూసర్ బెస్టా సార్? అన్నిటికంటే టఫెస్ట్ జాబ్ నాకు తెలిసినంత వరకు. Definitely. 4-5 బీపీ టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుందేమో ప్యాకప్ అయ్యేటప్పుడు అని నాకు అనిపిస్తుంది. సో అంటే మన హోమ్ ప్రొడక్షన్లో 90 films we have produced అండి. Out of 90 films almost we have got 80% of successful films. సో అలాగా ఐ వాంట్ పర్స్యూ. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా పిఆర్కే ప్రొడక్షన్స్ అని ఒక కొత్త ప్రొడక్షన్ కంపెనీ చేసి అక్కడ we keep making content oriented films. Thanks to Prakash Raj sir, he came and acted free of cost ఓకే. in one of our films ఓకే because he liked the line. So సార్ అలా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. great gesture. Of course yes. హీరోగా ఉండి కొత్త డైరెక్టర్ కొత్త హీరోస్ని పెట్టి స్మాల్ ఫిల్మ్స్ని ప్రమోట్ చేయాలని తన మార్కెట్ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మనం ఎదిగిన తర్వాత మనం కూడా వెళ్ళాలి కదా. రైట్. నేను ఫ్రీగా ఏం చేయను, నాకేదో అన్టచబుల్గా ఇంకేదో దొరుకుతుంది కదా, నాకు కరెక్ట్ ఒక కరెక్ట్. తృప్తి దొరుకుతుంది. దట్ ఈస్ మై పేమెంట్. నేను ఏ ఫామ్ లో తీసుకుంటున్నా అనేది నాది. కరెక్ట్. యా. అండ్ హీ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ టు ఎంజాయ్ వర్కింగ్ విత్ యంగ్ టాలెంట్ అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. So ante I always wanted to be. So acting was just another option. I said I'll try because ఇదేమీ సక్సెస్ అవ్వలేదు. యాక్టింగ్ ట్రై చేస్తాను హీరోగా, నాట్ బ్యాడ్, యాక్సెప్ట్. I started doing more films. రైట్. Yeah. సార్ అప్పటి నుంచి అంటే ఏ ఫిలిం దగ్గర నుంచి నేను మోనార్క్ ఆ డైలాగ్ దగ్గర నుంచి ఇవాళ వరకు నేను మీ ఫిలిమ్స్ చూసినా మిమ్మల్ని చూసినా నాకు తెలిసి సేమ్ అదే గ్లో సార్ ఇక్కడికి షైన్ చేస్తుంది లైట్ లేకపోయినా. సో బికాస్ ఆఫ్ దిస్ గ్లో లైక్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడంతోనా లేకపోతే ఫామ్ హౌస్లో స్పెండ్ చేయడంతోనా అబ్బాయితో ఆడుకోవడం వలన సో దేనివల్ల సార్ క్రియేట్ అయింది? సినిమా నాకు 5%, 95% లైఫ్. నైస్. వెల్ నా చదువు, నా బ్రతుకు, నా భార్య, నా పిల్లలు, నా తోటం. టాలెంట్తో సంబంధం లేదు, వ్యక్తిత్వంతోనే సంబంధం నా చదువు. రైట్. అండ్ సార్ట్ ఆఫ్ వండర్ఫుల్ రైటర్స్, డైరెక్టర్స్ వాళ్ళు ఇంకా నమ్ముతారంటే నేను ఇంకా బ్రతుకున్నానని అర్థం. అంటే నువ్వు ఎప్పుడు దాకా నటుడు అయి ఉంటారని నన్ను అడుగుతారు. నేను ఎవరో తెలియని నా దగ్గర రావడానికి దారి తెలియని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ రాస్తున్నప్పుడు ప్రకాష్ రాజ్ గారు చేస్తే బాగుంటుంది అనుకుంటాడా, అప్పుడు దాకా ఐఎమ్ అలైవ్ యాజ్ అన్ యాక్టర్. అండ్ లక్కీలీ బికాస్ ఆఫ్ 5 different లాంగ్వేజెస్ ఒక 200 డైరెక్టర్స్తో పనిచేసాను. మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ సినిమాటోగ్రఫర్స్, మోర్ దెన్ 1000 క్యారెక్టర్ యాక్టర్స్ ఆఫ్ ఆల్ అక్రాస్ ద కంట్రీ. ఎంతకన్నా లక్కీ ఏముంది? ఎన్ని నదిలో ఎన్ని భోజనాలు. రైట్. So there's always somebody who thinks I can do some sort of film, from Mandaratnam sir to this, from Salman Khan to Mahesh to Puneet to directors, different languages, they love me. And that is the secret of the glow, nothing else. అంటే ఒకరు నమ్మితే మిమ్మల్ని, రైట్. మీకున్న కాన్ఫిడెన్స్ మీకు ఆ గ్లో ఇస్తూనే ఉంటుంది. మన మీద మనకు నమ్మకం పోతే కదా ఆ గ్లో వెళ్ళేది. అది లేదు నాకు, అది లేకుండా ఇటు చూసుకుంటా. సో ఖచ్చితంగా సార్ ఇంటర్నల్ గా ఉంటుంది కదా ఆ గ్లో, What అది is షైన్ inside? అవుతుంటుంది ఫేస్ మీద కూడా. లేకపోతే స్లో అవుతుంది.
అంటే వర్డ్ డిఫరెన్స్. ఐఎమ్ వెరీ లక్కీ బ్లెస్డ్ పర్సన్. రైట్. సో శివరాజ్ కుమార్ సార్ని నాకు తెలిసి సింగీతం శ్రీనివాస్ గారు లాంచ్ చేయడం జరిగింది. ఐ అవును, థింక్ అవును. ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ of ఆయన. course, yes. ఆ తర్వాత మిమ్మల్ని hero. లాంచ్ చేశారు పూరి జగన్నాథ్ sir, గారు. yes, yes. సో ఆయన ఇస్మార్ట్ యాంకర్, ఆయన ఇస్మార్ట్ డైరెక్టర్ ఆయన ఇక్కడ. సో No doubt. ఈజ్ లైక్ అమేజింగ్ డైరెక్టర్. Yes. సో సార్ ఆ తర్వాత మీరు తెలుగు డైరెక్టర్స్ తో ఎవరితో వర్క్ చేశారా సార్? మెహర్ రమేష్. మెహర్ రమేష్ గారితో వర్క్ చేయడం జరిగింది. ఎస్ ఎస్. సో యా వర్క్ విత్. అండ్ ఫస్ట్ ఫిలింకే నాకు తెలిసి అదే ఫిలిం పేరుతో మిమ్మల్ని పిలవడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత అవును, యాక్చువల్లీ అప్పు నా నిక్ నేమ్. సో కన్నడ ఫిల్మింగ్ టైంలో అక్కడ మా ఎల్డర్ బ్రదర్ శివరాజ్ కుమార్ పేరు పెట్టాడు, అప్పు అని పెట్టాను. ఓహో, ఓకే ఫిల్మ్ బికేమ్ అప్పు యాక్చువల్లీ. ఓకే. సో హీ ఓన్లీ నేమ్డ్ ఫిల్మ్ అప్పు అండ్ హీ ఓన్లీ నేమ్డ్ ఇన్ పవర్ స్టార్. శివಣ್ణ చేశారు. అవునా? ఓ నైస్. మీ అన్న మీకు చాలా లక్కీ సార్. అయితే ఆయన శాండిల్వుడ్ కే కాదు మీకు కూడా అన్ని కొత్త డైరెక్టర్స్ కి ఆయన లక్కీ. ఓకే. స్వీట్ ఈస్ హీస్ వన్ శివన్ ఇస్ స్వీట్ ఆర్ట్. He's a hat-trick hero. And he completed 125 films, still going. నాకు చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది సార్ మీ ఇద్దరిని చూసినప్పుడు, అప్పుడు షోస్ లో చూసినప్పుడు. దాని తర్వాత Really ఇద్దరు correct. ఒకేలా Yeah, కనిపిస్తూ yeah, ఉంటారు. yeah. సో యా అది కూడా లక్కేనేమో నాకు తెలిసినంత వరకు. Thank సార్ ఇంతకీ బ్యాక్ బెంచ్ సార్ మీరు ఫ్రంట్ బెంచ్ లో కూర్చునే వాళ్ళ? బ్యాక్ బెంచ్ బ్యాక్ ప్రపంచం కనిపించడానికి, ప్రపంచాన్ని చూడడానికి అంతే అంటారా? ప్రకాష్ రాజ్ గారు నాకు తెలిసి మిమ్మల్ని బ్యాక్ బెంచ్ లోనే కూర్చోపెట్టే వాళ్ళేమో ఒకవేళ మీరు మంచి స్టూడెంట్ అయినా. అదర్వైజ్ మీరు ముందు కూర్చొని వెనకాల సెకండ్ ఇయర్ కనిపించారు. లో కాలేజ్లో ఉన్నప్పుడు నా అక్షర్ నన్ను అడిగాడు, ప్రకాష్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం అండ్ మై టైం టూ అన్నాడు. కరెక్ట్ సార్ అని కాలేజ్ నుంచి బయట వచ్చింది, మళ్ళీ కాలేజ్కి వెళ్ళి ఐ జస్ట్ వాక్డ్ అవుట్. కరెక్ట్ గా చెప్పాడు ఆయన. ఒక బుద్ధుడికి జ్ఞానోదయం వచ్చింది. అనవసరంగా ఒక కామర్స్ కాలేజ్లో ఏం చేస్తున్నాను నేను. ఇంటికి వెళ్ళి 6 నెలల తర్వాత అమ్మకి చెప్పా కాలేజీకి వెళ్ళట్లేదు నేను. అదే ఆయన కాలేజ్లో చెప్పారు, నాకు 5వ క్లాసులో చూపించారు. నేను 5వ క్లాస్లోనే నేను అవుట్ సైడర్, బ్యాక్ బెంచర్ కూడా కదా. ఓయ్యో. టేబుల్ పైన కొడుతుంటే వెళ్ళిపో అనేది. సరే వెళ్ళిపో. బెంచ్ ఏది పెద్ద పాత బెంచ్, దాంట్లో టేబుల్ మీద ఆయన మ్యూజిక్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు అది మ్యూజిక్ లా వినిపించలేదేమో సార్ ఆ టైంలో, అందుకని. బట్ ఎనీహో అలా పంపించేయడం వల్ల మీరు ఇప్పటికీ మీరు అలా కొడుతున్నారు. అండ్ బట్ మీ సక్సెస్ సీక్రెటే అదైంది, ఆ సౌండే. అదే నా కాలేజీకి నేను చీఫ్ గెస్ట్గా వెళ్ళాను. వెరీ నైస్. స్కూల్కి. వెరీ నైస్, వెరీ నైస్. సో థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ యాక్టర్స్ కూడా కనిపిస్తున్నారు. ఫైనలీ సే సంథింగ్ అబౌట్ హర్ అండ్ డిఓపి. DOP Venkatesh Anguraj. He did our last film Rajkumar. He's a well-versed DOP in Tamil. And my editor is Gyanesh. And whole crew, set of my And producers. fight masters are from here. Ram Lakshman sir, Johnny master, Choreographer. Vijay, all work from here. And especially from Hombale Films, it will be another prestigious project. So the people who uplifted Kannada cinema in recent years. And Vijay Kirgandur is a visionary, more than a producer, he's a visionary. And he has supported all of us in all the aspects of filmmaking, and especially Kannada audience. They gave this, this stage which we are sharing now is the thing, Kannada వాళ్ళు ఇచ్చిన స్థాయి అది. రైట్. So all Kannadigas gave this forum for us. So we should Right. thank all Kannadigas, and we are here to తెలుగు ఆడియన్స్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సార్. సో Thank you, సక్సెస్ మీట్ thank you. తర్వాత వాళ్ళకి కూడా మీరు థ్యాంక్స్ for all Telugu audience, please do watch our film and bless us. సార్ ఫైనల్ గా ఏం చేసేటప్పుడు లైక్ ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, ఆయన నేను పాడమని అడగట్లేదు ఎందుకంటే సింగర్ ఉన్నారు కాబట్టి. సో ప్లీజ్ ఫర్ us లైక్ ఫ్యాంటాస్టిక్ సింగర్. ఐ నో సార్, ఐ నో మేము వింటూ ఉన్నాము. బట్ ఇన్ తెలుగు లైక్ మిమ్మల్ని వినడం మాకు కొత్త కాబట్టి ఇక్కడ. సో బెస్ట్ 2 lines ఇప్పుడే యాంకర్లా మాట్లాడాను. ఇప్పటి వరకు. సార్ ప్లీజ్ ಬಿದ್ದೆ 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 ಎರ್ರ ಬೆರ್ರಿ ಬಿದ್ದೆ ಖಾಲಿ ಹಾಟು ಡೀಲಾಗೋಯ್ತು ನಾನು ಲವ್ವಲ್ ಬಿದ್ದೆ ಸೀದಾ ಸಾದಾ ಇದ್ದೆ ಉಲ್ಟಾ ಪಲ್ಟಾ ಆದೆ ಹೆಂಗೆಗ್ಗಿದ್ದೆ ಹೆಂಗಾಗೋದೆ ಅಯ್ಯೋ ರಾಮ ರಾಮ. ದಟ್ಸ್ ಹಿಸ್ ಟ್ಯೂನ್. వెరీ నైస్, వెరీ నైస్. ಗುರುವಾರ ಸಂಜೆ ನಾ ಹೊರಟಿದ್ದೆ
I can't sing now. అరే అమేజింగ్ 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 సార్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా స్పోర్టివ్ గా లైక్ చాలా చాలా ఇంతకంటే హంబుల్ పర్సన్ ఉంటారా అనేటట్టు నాకు అని అనిపించింది. సో డెఫినెట్ గా మీరు ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఎప్పటికీ సక్సెస్ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ. సో థ్యాంక్ యూ ప్రకాష్ రాజ్ గారు, థ్యాంక్ యూ సంతోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. తమన్ గారు మాస్క్ పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా యువరత్న ఫిలిం మనందరినీ అలరించడానికి స్క్రీన్స్ని హిట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు అనమాట. సో డెఫినెట్గా అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాని మీరు చూడడానికి మిస్ చేయరని నాకు తెలుసు. వెళ్ళండి, చూడండి, బిగ్గెస్ట్ సక్సెస్ని అందించండి. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.